ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీలో కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ టాపిక్, రాష్ట్రపతి టాపిక్. సెకండ్ పార్ట్ చూస్తున్నాం. ఇన్ కేస్ మీరు ఫస్ట్ పార్ట్ చూడకుంటే ఫస్ట్ ఆ పార్ట్ని చూసిన తర్వాతకి సెకండ్ పార్ట్ని కంటిన్యూ చేయండి. ఓకే, విల్ స్టార్ట్. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా పెద్ద టాపిక్. దీన్ని పార్ట్స్ వైజ్గా మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, విల్ స్టార్ట్ విత్ రాష్ట్రపతి, ప్రెసిడెంట్, అందులో సెకండ్ పార్ట్. అధికారాలు, విధులు. సాధారణ అధికారాలు. భారత రాష్ట్రపతికి ఉన్న సాధారణ అధికారాలను 6 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 by 1 చూద్దాం. ఫస్ట్, కార్యనిర్వహణ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్. రాష్ట్రపతి భారత రిపబ్లిక్కు ప్రధాన కార్యనిర్వహణాధిపతి. ప్రకరణ 53 ప్రకారం కేంద్ర కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతికి చెందుతాయి. ప్రకరణ 53(2) ప్రకారం భారత రాష్ట్రపతి సర్వసైన్యాధిపతి మరియు త్రివిధ దళాల అధిపతి. త్రివిధ దళాల అధిపతులను నియమిస్తాడు. ఇది ఇంపార్టెంట్. సర్వసైన్యాధిపతి మరియు త్రివిధ దళాల అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. ప్రకరణ 76(1) ప్రకారం అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రకరణ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఆర్టికల్ 148 ప్రకారం క్యాగ్ను రాష్ట్రపతి నియమిస్తాడు. కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్. ప్రకరణ 155 ప్రకారం రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారు. ప్రకరణ 217 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రకరణ 280 ప్రకారం ఆర్థిక సంఘం చైర్మన్ మరియు ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రకరణ 316 ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ మరియు ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రకరణ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల ప్రధాన ఇతర కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తాడు. 324 ఆర్టికల్ ఇంపార్టెంట్, రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్. తర్వాత 316 వచ్చేసి రిలేటెడ్ టు యూపీఎస్సీ. నెక్స్ట్, ప్రకరణ 338 ప్రకారం కేంద్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. విదేశీ రాయబారులను, దౌత్యవేత్తలను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నర్చే నియమించబడి రాష్ట్రపతిచే తొలగించబడేవారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ సభ్యులు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు. రైట్. నెక్స్ట్, ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు, ఇది ప్రజెంట్ తెలంగాణలో కరెంట్ అఫైర్ టాపిక్ ఇది. ఎందుకంటే టీఎస్పీఎస్సీ రీసెంట్గా చైర్మన్ తర్వాత మెంబర్స్ రాజీనామా చేశారు కదా, వాళ్ళు తమ రాజీనామాను గవర్నర్కి సమర్పించారు. ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. చూడాలి ఏం జరుగుతుందో. అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఇది. రైట్. ఎందుకంటే గవర్నర్ నియమిస్తుంది, బట్ వీళ్ళని తొలగించాలంటే అది రాష్ట్రపతి తొలగించగలడు. అందుకని చెప్పాను నేను. ఇది కరెంట్ అఫైర్ టాపిక్. లాస్ట్ వచ్చేసి వీళ్ళతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి, తర్వాత రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ మరియు సభ్యులను కూడా గవర్నర్ చే నియమించబడతారు, రాష్ట్రపతి చే తొలగింపబడతారు. రైట్. నెక్స్ట్, శాసనాధికారాలు, లెజిస్లేటివ్ పవర్స్. ఆర్టికల్ 79 ప్రకారం, ప్రకరణ అంటే ఆర్టికల్ ఇంగ్లీష్లో, సో ఆర్టికల్ 79 ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్ ఉభయ సభలను రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. అనగా రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం. నెక్స్ట్, ఆర్టికల్ 83 ప్రకారం రాజ్యసభకు 12 మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. దీనిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ఈ పద్ధతిని 12 మంది సభ్యులను రాష్ట్రపతి ఎవరైతే నామినేట్ చేస్తారో రాజ్యసభకు, ఆ పద్ధతిని ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఆర్టికల్ 331 ప్రకారం లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఇది 2020తో ముగిసింది. ప్రజెంట్ ఇది లేదు. అంతకుముందు ఉండే 2020కి ముందు ఈ లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసే వెసులుబాటు ఉండేది. రైట్. ఆర్టికల్ 108 ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. దీనికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేయడం ఆస్ట్రేలియా దేశం నుండి తీసుకున్నాం. ఈ జాయింట్ సిట్టింగ్ అనేది ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామంటే అది ఆస్ట్రేలియా. రైట్. నెక్స్ట్, ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు. రైట్. ఈ ఆర్డినెన్స్కు సాధారణ శాసనాలకు ఉన్నంత విలువ ఉంటుంది. దీన్ని పార్లమెంట్ తిరిగి సమావేశమైన 6 వారాల్లోపు ఆమోదించాలి. ఈ ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి 7.5 నెలలు, అంటే 222 రోజులు, 6 నెలలు 6 వారాలు. రైట్. అంటే 123 ప్రకారం ప్రెసిడెంట్కి ఆర్డినెన్సెస్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఎప్పుడు? పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు. వితిన్ 6 months 6 weeks లోపు దీన్ని పార్లమెంట్ ఆమోదించాలి, తిరిగి సమావేశమైనప్పుడు. రైట్. భారత రాష్ట్రపతులు వారు జారీ చేసిన ఆర్డినెన్స్లు
ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ 1950 నుంచి 1960 వరకు పనిచేశారు ఆయన. హిందూ కోడ్ బిల్. నెక్స్ట్ వివి గిరి కార్మిక శాఖ బిల్లుపై. శంకర్ దయాళ్ శర్మ ఎన్నికల ప్రచార వ్యవధిని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గించే ఆర్డినెన్స్. ఏపీజే అబ్దుల్ కలాం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేస్తూ. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తాడు. రైట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుకి అంటే ఆర్టికల్ 368 దీనికి ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేస్తాడు. నెక్స్ట్ ఫినాన్షియల్ పవర్స్ ఆర్థికాధికారాలు. ప్రకరణ 112 ప్రకారం బడ్జెట్ను రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెడతారు. ప్రకరణ 267 ప్రకారం కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రకరణ 280 ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. రైట్, ఇది ఆర్టికల్ 267 ఇది కంటింజెన్సీ ఫండ్, ఇది ఇంగ్లీష్లో. ఇది ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. నెక్స్ట్ జ్యుడిషియల్ పవర్స్ న్యాయాధికారాలు. ప్రకరణ 72 ప్రకారం రాష్ట్రపతి ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించడానికి, వాటి అమలును వాయిదా వేయడానికి లేదా శిక్షల స్వభావాన్ని మార్చడానికి అధికారం ఉంటుంది. ఫస్ట్ క్షమాభిక్ష పార్డన్. ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలను రద్దు చేసే అధికారం క్షమాభిక్ష పెట్టడం రాష్ట్రపతికి ఉంటుంది. అదొక జ్యుడిషియల్ పవర్ ప్రెసిడెంట్కి. ఉదాహరణకు ఉరిశిక్షను రాష్ట్రపతి రద్దు చేయగలడు. ఇక్కడ మెయిన్ ఉరిశిక్షను గవర్నర్ రద్దు చేయలేడు, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అదే ఉరిశిక్షను రాష్ట్రపతి రద్దు చేయగలడు, గవర్నర్కి మాత్రం ఈ పవర్ ఉండదు, ఉరిశిక్షను రద్దు చేసే అధికారం. నెక్స్ట్ శిక్షలను మార్పు చేయడం అంటే కమ్యూటేషన్. పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్పు చేయడము. రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయి నళినికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం ఉదాహరణ. నెక్స్ట్ శిక్షను తగ్గించడం అంటే రెమిషన్. శిక్ష స్వభావంలో మార్పు లేకుండా శిక్షాకాలంలో మార్పు చేసే తగ్గించడం. 5 సంవత్సరాల జైలు శిక్షను 2 సంవత్సరాలకు తగ్గించడం, దాన్ని రెమిషన్ అంటాం. రైట్. నెక్స్ట్ శిక్ష నుండి తాత్కాలిక ఉపశమనం రెస్పైట్. ఒక ప్రత్యేక కారణం దృష్ట్యా శిక్ష అమలును వాయిదా వేయడం లేదా తగ్గించడం లేదా మరొక రకంగా మార్పు చేయడం లేదా క్షమాభిక్ష పెట్టడం. గర్భిణీల విషయంలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నప్పుడు అనగా ప్రత్యేక కారణాలతో కఠిన శిక్షలను సాధారణ శిక్షగా మార్పు చేయడం, దాన్ని రెస్పైట్ అంటాం. శిక్ష అమలు కాకుండా వాయిదా వేయడం రెప్రాయివ్. ప్రత్యేక పరిస్థితులలో ముద్దాయికి శిక్షను అమలు కాకుండా వాయిదా వేయడం. మరణశిక్షను పూర్తిగా క్షమించే అధికారం కేవలం రాష్ట్రపతికే ఉంది. గవర్నర్ కేవలం మరణశిక్షను మరొక శిక్షకు తగ్గించవచ్చు. రాష్ట్రపతి మరణశిక్ష పూర్తిగా క్షమిస్తూ ఆదేశాలు జారీ చేయవచ్చు, కానీ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నామని ప్రకటించరాదు. రైట్. నెక్స్ట్ సలహాధికారం. ప్రకరణ ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి ఏదైనా విషయంపైన సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు తప్పనిసరిగా సలహా ఇవ్వాలి. అయితే దానిని పాటించాలా వద్దా అనేది రాష్ట్రపతి విచక్షణాధికారం. అధిక సార్లు అంటే 3 సార్లు సుప్రీంకోర్టు సలహా పొందిన రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. సంక్షోభ సమయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం కెనడా దేశం నుండి గ్రహించారు. నెక్స్ట్ మిలిటరీ పవర్స్ సైనిక అధికారాలు. ఆర్టికల్ 53(2) ప్రకారం రాష్ట్రపతి దేశానికి సర్వసైన్యాధ్యక్షుడు, త్రివిధ దళాలకు అధిపతి. రాష్ట్రపతి దేశానికి సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరించే పద్ధతి మనం అమెరికా నుండి గ్రహించాం. రాష్ట్రపతికి యుద్ధాన్ని ప్రకటించడం, సంధి ఓడంబడికలు చేయడం లాంటి అధికారాలు కలవు. యుద్ధాన్ని ప్రకటించడం మరియు సంధి ఓడంబడికలు చేయడం లాంటి అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి. వీటిని మిలిటరీ పవర్స్ అంటాం. నెక్స్ట్ దౌత్యపరమైన అధికారాలు డిప్లొమాటిక్ పవర్స్. రాష్ట్రపతి ఇతర దేశాలకు భారత దౌత్య రాయబారులను నియమిస్తాడు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, సంధి ఓడంబడికలు రాష్ట్రపతి పేరు మీదగానే జరుగుతాయి. అత్యవసర అధికారాలు. భారత రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితులను సంబంధించిన అధికారాలు. జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 ఇది ఇంపార్టెంట్. జాతీయ అత్యవసర పరిస్థితిని దేశవ్యాప్తంగా కానీ, దేశంలో కొన్ని ప్రాంతాల్లో కానీ లేదా ఒక రాష్ట్రంలోని కొంత భూభాగంలో కానీ విధించవచ్చు. ఈ ఏర్పాటును 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ప్రధానమంత్రి అధ్యక్షతన గల కేబినెట్ స్థాయి మంత్రులు లిఖితపూర్వమైన సలహా మేరకు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. కేబినెట్ మరియు లిఖితపూర్వక అనే పదాలను 1978 ఈ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ సవరణకు పూర్వం మంత్రిమండలి సాధారణ సలహా మాత్రమే ఉండేది. రాష్ట్రపతి జారీ చేసిన అత్యవసర పరిస్థితిని పార్లమెంట్ 30 రోజుల లోపల ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. వితిన్ 30 days లోపల పార్లమెంట్ ఈ అత్యవసర పరిస్థితి యొక్క బిల్లును ఆమోదించాలి. మెజారిటీతో ఆమోదించాలి మళ్ళీ. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ మాత్రం ఇంపార్టెంట్ 352 నేషనల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఒకసారి పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదిస్తే అత్యవసర పరిస్థితి 6 నెలల పాటు అమల్లో ఉంటుంది.
రాష్ట్రపతి సాధారణ ప్రకటన ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయవచ్చు. భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించిన కాలాలు. ఇప్పటివరకు అత్యవసర పరిస్థితి అంటే నేషనల్ ఎమర్జెన్సీని 3 times విధించారు. ఇది ఇంపార్టెంట్ బిట్. ఆ 3 times ఏమంటే 1962, 1971, తర్వాత 1975. నెక్స్ట్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356 అనమాట. ఇది మొట్టమొదటిసారిగా 1951లో పంజాబ్లో విధించారు. అత్యంత ఎక్కువ కాలం పంజాబ్లో విధించారు, 4 సంవత్సరాల పాటు. ఓకే, ఈ బిట్ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఏ రాష్ట్రంలో విధించారంటే పంజాబ్. ఆర్టికల్ వచ్చేసి 356. దీన్నే మనం కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాం, లేకపోతే రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్. రైట్. నెక్స్ట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇంతవరకు భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విధించలేదు. ఇది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం మొత్తానికి నేషనల్ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 3 times విధించారు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ పంజాబ్లో విధించడం చూసాం. నెక్స్ట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇంతవరకు ఇండియాలో విధించలేదు. రైట్. నెక్స్ట్ రాష్ట్రపతి వీటో అధికారం ప్రకరణ 111 ఆర్టికల్ 111. నెక్స్ట్ పార్లమెంట్ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు ప్రకరణ 111 ప్రకారం రాష్ట్రపతి కింది నిర్ణయాలు తీసుకోవచ్చు. బిల్లును ఆమోదించవచ్చు, బిల్లుపై ఆమోదాన్ని నిరాకరించవచ్చు, పునఃపరిశీలనకు పంపవచ్చు, బిల్లుపై మౌనం వహించవచ్చు. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. పునఃపరిశీలనకు పంపవచ్చు అంటే ద్రవ్య బిల్లులు అంటే మనీ బిల్స్ని హీ కాంట్ సెండ్ బ్యాక్ టు ద పార్లమెంట్. రైట్. మనీ బిల్ ఇన్ కేసు పార్లమెంట్ నుంచి వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా రాష్ట్రపతి అప్రూవ్ చేయాలి. ఎందుకంటే మనీ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందే రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకుంటారు కాబట్టి. రైట్. ఈ లైన్ ఇంపార్టెంట్. స్టేట్మెంట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవి. నెక్స్ట్ అబ్సల్యూట్ వీటో. పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులకు రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా కారణంతో కానీ కారణం లేకుండా కానీ తిరస్కరించటను నిరపేక్ష అబ్సల్యూట్ వీటో అంటారు. ఆ బిల్లు శాశ్వతంగా రద్దవుతుంది. రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటో వినియోగించిన సందర్భాలు. అబ్సల్యూట్ వీటో అంటే పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా ఉండటం. రైట్. దాన్ని అబ్సల్యూట్ వీటో అంటాం. 1954లో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఉన్నప్పుడు PPSU పటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ అనుమతి ఉపక్రమణ బిల్లులో రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను వాడారు. 1991లో ఎంపీల జీతాల సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల సమావేశాల చివరి రోజున హడావిడిగా ఆమోదించాయి. సభలో బిల్లును ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని 117(1) ప్రకరణ నిర్దేశిస్తున్నప్పటికీ దాన్ని పాటించలేదు. రాష్ట్రపతి R. వెంకట్రామన్ ఈ బిల్లుకు అనుమతి నిలిపివేశారు. రైట్. నెక్స్ట్ సస్పెన్సివ్ వీటో. పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపితే రాష్ట్రపతి దాన్ని పునః సమీక్షించుకోమని కోరవచ్చు. దీనిని తాత్కాలిక సస్పెన్సివ్ వీటో అని అంటారు. రైట్. పార్లమెంట్ ఇన్ కేసు ఒక బిల్లును రాష్ట్రపతి దగ్గరకు పంపిస్తే రాష్ట్రపతి దాన్ని తిరిగి పునఃపరిశీలన కోసం పార్లమెంట్కి పంపించాడనుకో దాన్ని సస్పెన్సివ్ వీటో అంటాం. 2006లో అబ్దుల్ కలాం జోడు పదవులు, లాభదాయక పదవులు బిల్లు విషయంలో తన సస్పెన్సివ్ వీటోను వినియోగించారు. రైట్. పాకెట్ వీటో. పార్లమెంట్ లేదా కేంద్ర మంత్రిమండలి యొక్క బిల్లుల విషయంలో రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలపకుండా లేక తిరస్కరించకుండా నిరవధికంగా తన వద్దే ఉంచుకోవడం దీన్నే పాకెట్ వీటో అంటారు. అంటే డెసిషన్ ఏం చెప్పకుండా ఐదర్ ఎస్ ఆర్ నో అని చెప్పకుండా బిల్లుకు తన దగ్గరనే ఇన్కేస్ ఆ బిల్లు ఉంచుకుంటే దాన్ని మనం పాకెట్ వీటో అంటాం, ప్రెసిడెంట్ దగ్గర ఉంచుకుంటే. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోస్టల్ బిల్లు విషయంలో పాకెట్ వీటో అధికారాన్ని మొదటిసారి వినియోగించిన రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్. పాకెట్ వీటో ఏ బిల్లు విషయంలో యూజ్ చేశాడంటే పోస్టల్ బిల్లు విషయంలో. నెక్స్ట్ క్వాలిఫైడ్ వీటో. భారత రాష్ట్రపతి ఈ వీటో అధికారం లేదు. భారత రాష్ట్రపతికి ఈ వీటో అధికారం లేదు. అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది క్వాలిఫైడ్ వీటో అధికారం. రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ప్రవేశపెట్టిన బిల్లులు 3వ ప్రకరణ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు 31A ప్రకారం ఆస్తుల జాతీయకరణ బిల్లులు, ద్రవ్య బిల్లులు, తర్వాత కేంద్ర బడ్జెట్ 112వ ప్రకరణ, 117వ ప్రకరణ ప్రకారం మొదటి రకం ఆర్థిక బిల్లు, తర్వాత 274వ ప్రకరణ ప్రకారం రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల ఇమిడి ఉన్న పన్నులు. ఈ బిల్లులను రాష్ట్రపతి వీటో చేయలేడు. రైట్. నెక్స్ట్ రాష్ట్రపతికి వార్షిక లేదా ఇతర రిపోర్ట్లను సమర్పించేవారు క్యాగ్, UPSC, ఆర్థిక సంఘం, జాతీయ SC కమిషన్, జాతీయ ST కమిషన్, NHRC, కేంద్ర అధికార భాషా సంఘం మొదలైనవి. రాష్ట్రపతి ఈ రిపోర్ట్లను పార్లమెంటును ముందుంచుతాడు. కేంద్ర ఎన్నికల సంఘం తమ వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించదు. ఇది ఇంపార్టెంట్. కేంద్ర ఎన్నికల సంఘం తమ వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించదు. ఏవేవి సమర్పించంటే ఇవన్నీ. నెక్స్ట్ ఇప్పటివరకు భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారు వారి పదవీ కాలమా ఒకసారి వీడియోని పాజ్ చేసి ఒకసారి చూసుకోండి. ఆర్డర్ మేబీ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఒకసారి గో త్రూ అవ్వండి. రైట్. ప్రెసిడెంట్ ఎవరంటే ఇండియాకి ద్రౌపది ముర్ము.
ఒరిస్సాకి చెందిన ఆమె. రైట్. నెక్స్ట్ రైట్, ఇక్కడతో ప్రజెంట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్లో. నెక్స్ట్ వీడియోలో మన టాపిక్తో మేము ముందుకు వస్తాం సెంట్రల్ గవర్నమెంట్లోనే. బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద చాప్టర్ కాబట్టి ఇందులో పార్ట్స్ వైజ్గా వస్తాయి వీడియోస్. ఓకే, ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, అయితే టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ లేదా టెట్ డిఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వారికి మన ఛానల్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.